ఉద్దవా, త్రిగుణాలను ప్రకృతి కంటే వేరువేరుగా భావిస్తే ఉత్పత్తి లయాలను చూస్తూ తత్వ సంఖ్య 28 అని తలంచాలి. అంటే ఇప్పుడు 25 తేల్చావు కదా నువ్వు ఇందాక. 24 తత్వాలు ప్లస్ పరమాత్మ ఈశ్వరుడు 25 అయింది. దానికి ఈ ఈ ప్రకృతి కన్నా 3 గుణాలు విడిగా ఉన్నాయని భావిస్తే కనుక ఈ 25 ప్లస్ 3 28 అనేది కరెక్ట్. ఎందుకని 3 గుణాల పాత్ర లేకుండా అసలు ఏ ప్రకృతిలోనూ ఏ పని జరగట్లా. ఓకే, పాపం కళ్ళు అంటుకుంటుంది. ఓకే, కానీ తర్వాత త్రిగుణాలు కాక ఇవి 25, త్రిగుణాలతో కలిపితే 28, త్రిగుణాలు కలపకపోతే 25. సో కాబట్టి ఇప్పుడు వాటిని విడగొడితే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. అవి పురుషుడు అంటే జీవుడు, ప్రకృతి 8తో కూడుకుని ఉన్నది ప్రకృతి, మహత్తత్వం పరమాత్మ యొక్క మహత్తత్వం, అహంకారం నేననేటువంటి శబ్దం, తర్వాత ఆకాశము, వాయువు, తేజస్సు, బలము, జలము, భూమి. సో ఇవి కలిపితే 9 అవుతుంది. సో 9 అనే మాట కూడా కరెక్ట్. అర్థమైందా? తర్వాత స్తోత్రం, నేత్రం, చర్మం, ముక్కు, నాలుక, ఈ 5 జ్ఞానేంద్రియాలు మనం చూసాం కదా, పై భాగంలో ఉన్నది అన్నీ. ఓకే, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థు, ఈ 5 కర్మేంద్రియాలు మీకు తెలుసు కదా. కర్మేంద్రియాలరా, వాక్, పాణి, పాదం, పాయువు, ఉపస్థు. ఓకే, అంటే గోధం దగ్గరది, ఉపస్థ అంటే అది. ఈ 5 కర్మేంద్రియాలు. మనసు జ్ఞానేంద్రియము కర్మేంద్రియము 2 పనులు చేస్తుంది అది. కాబట్టి ఈ 5 ఆ 5 ప్లస్ మనసు కలిపితే 11 అయింది. ఆ థియరీ కూడా కరెక్ట్. కాబట్టి మనసు జ్ఞానేంద్రియము కర్మేంద్రియం రెండూను, కాబట్టి ఇది 11. సో 11 అనే శబ్దం కూడా కరెక్ట్. తర్వాత శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5 జ్ఞానేంద్రియ విషయాలు లేక ఇంద్రియార్థాలు అంటారు వాటిని భగవద్గీతలో. ఇవి ఒక 5 ఉన్నాయి. ఎందుకని నీకు పంచీకరణ చేసేటప్పుడు పంచమహాభూతాలు వాటికి సగం వాటికి దాచుకున్నాయని చెప్పానే, అవి ఇవి తన్మాత్రలు. ఇక్కడ వీటికే పరమాత్మ యొక్క సంయోగం దగ్గరగా ఉంటుంది. కాబట్టి నువ్వు బయట పెట్టి కనబడుతున్నటువంటి చెవు దొప్పల్లో ఏమీ లేదు. లోపల అందుకుంటున్నటువంటి శబ్దాన్ని తెలుసుకున్నటువంటి లోపలి చెవి ఏదైతే ఉందో అది పరమాత్మతో అనుసంధానం అయింది. ఈ 2 కలిసి ఉంటాయి. వీటిని నీకు మెడికల్ లాంగ్వేజ్లో మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటారు. ఈ బయటది ఆ లోపలిది కలిసి ఉంటాయి. బయటికి కన్ను కనబడుతోంది, కానీ అసలు తెలుసుకునేది ఏది? లోపల ఉన్నటువంటి కనపడని రెటీనా, ఇంత చిన్నది. అర్థమైందన్న? అట్లా చెవు, అట్లాగే ముక్కు, అట్లాగే నోరు, వాసన, నోరు, నాలుగు ఇంత పొడుగును ఉంది బాగా అందరిని తిట్టడానికి. ఓకే, కానీ అసలు రుచులు తెలుసుకునేటువంటివి టేస్ట్ బడ్స్ అంటాం, రసగ్రంథులు, అవి 5 ఉన్నాయి నాలుగు మీద. కానీ నీకు 500 రుచులు కావాలని కోరికలు. ఓకేనా? రైట్. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5 జ్ఞానేంద్రియ విషయాలు. ఇలా 3 అంటే 3 గుణాలు. 9 ఇందాక చెప్పాం కదా. 9 ఏమిటవి? పురుషుడు, ప్రకృతి, అహంకారం, మహత్తత్వం, ఆకాశం, వాయువు, ఇవన్నీ కలిపితే 9 అన్నావు కదా. ఆ 9, ఈ 3 గుణాలు 9. తర్వాత 11 ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు 11. తర్వాత ఈ జ్ఞానేంద్రియ విషయాలు 5, ఇవన్నీ కలిపితే 28. లెక్కేసుకోండి. 3 + 9 + 11 + 5 28. సో 28 అంటే ఈ విధంగా కూడా అర్థం చెప్పచ్చు. అయితే ఈ 28 చెప్పడానికి అర్థంలో నువ్వు 3 గుణాల యొక్క ప్రభావం, దీన్ని కూడా ప్రమేయాన్ని కూడా తీసుకొస్తున్నావు. ఇది చెప్పకుండా అన్వయం చెప్పేది కరెక్ట్ కాదు అంటున్నాడు పరమాత్మ.
అసలు ఎవడో 3 గుణాల యొక్క ప్రభావం తీసుకోకుండా మాట్లాడితే తప్పది. తర్వాత కర్మేంద్రియాల వలన జరుగు పనులు మాట్లాడటం, పనులు చేయటం, నడవటం, మలత్యాగం, మూత్రత్యాగం, వీటి ద్వారా తత్వ సంఖ్య పెరగదు. ఇవన్నీ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అన్నీ విడిచిపెట్టేవి. కాబట్టి ఇవి కర్మేంద్రియ కార్యాలు మాత్రమే. కర్మేంద్రియాలకి ఇవి కార్యాలు అంటే దీని ద్వారా బయటికి పంపించేది అంతే, దానిలో ఇదేం లేదు. ఓకే, తర్వాత వెనక్కి వచ్చే పని ఏమీ లేదు. తర్వాత సృష్టి ప్రారంభంలో కార్యకారణాలు కలిగి ప్రకృతి ఉంటుంది. అంటే నీకు ఖచ్చితంగా మొట్టమొదట్లో నేను మీకు చెప్పాను, నిన్న ఉదాహరణలో చెప్పాను, పరమాత్మ నుంచి ఆ చైతన్యం బయటకు వచ్చినప్పుడు ఆ చైతన్యం విషయోనులో జడ స్వరూపంలో ఉన్నటువంటి విషయోనులో జనించిన తర్వాత బీజావస్థలో ఉన్నటువంటి ప్రాణాలన్నీ కూడా వాటి యొక్క స్థూల రూపాన్ని పొంది అంతకుముందు ప్రళయం ముందు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలో కర్మలు చేసుకుంటూ వెళుతున్నాయని చెప్పాను మీకు. మరి గుర్తుండి ఉండాలి, ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుతున్నాయి. సో ఇవి కార్యకారణాలనే విభజన ప్రకృతి మొదట్లో ఉంది. తర్వాత ఏమైంది, ఆ కారణంగా వచ్చింది కార్యం అవుతోంది, కార్యంగా వచ్చింది కారణంగా మారిపోతుంది. ఆ మొదట్లో ఉన్నది ఇప్పుడు లేదు కదా. సో సృష్టి ప్రారంభంలో కార్యకారణాలు కలిగి ప్రకృతి ఉంటుంది. ప్రకృతి సత్వరజస్తమో గుణాల సహాయంతో జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాది కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. సో ఒకసారి ప్రకృతిలోకి వచ్చావు అనగా ఏంటి, నువ్వు ప్రకృతిలోకి పుట్టడానికి వచ్చేటప్పటికి నీ 3 గుణాలు ఆటోమేటిక్గా వచ్చినాయి. సో ఈ ప్రకృతిలో జరిగే కార్యక్రమాలన్నింటికీ 3 గుణాలు ఆధారంగా అయిపోయాయి. అక్కడ ఒరిజినల్గా కార్యకారణమే ఉంది. కారణం ఎవరు? పరమాత్మ. కార్యం ఏంటి? ఈ జీవాలు పుట్టడం, విషయను నుంచి శక్తి తీసుకొని అలా ఉండిపోయింది. అది తర్వాత వచ్చేటప్పటికి పెరిగిపోయింది. ఉదాహరణగా ఏమిటంటే చెప్పుకుందాం, ఒక మాట చెప్తున్నాం. అన్నప్రాసన రోజున పరమాన్నం పెట్టావు, తర్వాత సంవత్సరం వచ్చేవాడు కొద్దిగా కారం కూర ఏదో పెట్టడం మొదలెట్టావు. 2వ ఏడు వచ్చేటప్పటికి కొద్దిగా పెట్టడం, 3వ ఏడు వచ్చేవాడికి మా చికెన్ పెట్టడం మొదలుపెట్టావు, 5వ ఏడు వచ్చేవాడికి ఆవకాయ అన్నం పెట్టడం మొదలెట్టావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ప్రకృతి కార్యం అది ఆరంభంలో ఉన్నది ఏమైనా ఉందా? లేదు. అనేక రకాల రుచులకు అలవాటు అయిపోయాడు అదే పిల్లవాడు. సో ఉత్పత్తి లయాది కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అవ్యక్త పురుషుడు ప్రకృతి స్థితిగతులకు సాక్షి మాత్రుడుగా ఉంటూ వచ్చాడు. నిన్న మీరు విన్నారు కదా. సో ఏవి జరుగుతున్నా అన్నిటికీ సాక్షి మాత్రుడుగా ఉంటున్నాడు తప్ప ఆయన ఏ విధమైనటువంటి ప్రమేయంలోకి రావడం లేదు. ఇది తెలుసుకుంటే ఆయనలోంచి వచ్చినటువంటి నేను నాకు విడిగా ఉనికి లేదు, ఆయన ఆధారంతో నేను బతుకుతున్నాను, ఆయన ప్రతినిధిని. కాబట్టి ఆయన ఈ సృష్టి చేసి తను ఏ విధంగా సాక్షిగా ఉన్నాడో ఈ ప్రపంచంలోకి నేను వచ్చిన తర్వాత ఆయన ఆధారంతో బతుకుతూ నేను కూడా ఈ ప్రపంచంలో సాక్షిగా ఉండాలి. అంతకు తప్ప ఇది నాది, నా కొరకు, నా పెళ్ళం, నా ఇల్లు అని దానిలో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే పెరిగిపోతోంది కానీ తత్తు గురించి ఆలోచన పోతోంది. ఇది కరెక్ట్ కాదు.